యేసుక్రీస్తు వారు గలిలయ అంతా తిరుగుతూ ఏం ప్రకటించారు? దేవుని సో ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దట్ గాడ్ వాస్ ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్. సో దోనయ్యకి ఏం బోధించాడు? దేవుని రాజ్యము గురించి బోధించాడు. బోధించిన తర్వాత ప్రదర్శించాడు. హీ స్పోక్, హీ ప్రీచ్డ్, హీ డెమాన్స్ట్రేటెడ్. ప్రతి సంఘము కూడా ఇలాగే చేయాలి. ఎవరైనా బోధించవచ్చు. ఈ రోజుల్లో ఇంకా ఈజీ, చాట్ జీపీటీ కూడా బోధిస్తుంది. నీవు పుల్పిట్ ఎక్కి చదవచ్చు, బట్ చాట్ జీపీటీ కెనాట్ డూ మిరకల్స్. చాట్ జీపీటీ కెనాట్ హీల్ ద సిక్. అందుకనే ప్రతి సంఘము బోధించడమే కాదు, ప్రదర్శించాలి. బోధించినది ఏం చేయాలి? ప్రదర్శించాలి. యేసయ్య ఇక్కడ బోధించాడు. ఇప్పుడు బోధించిన తర్వాత పేతురు, నీ వలన లోతునకు వెయ్యి. ఒక్క చాపైనా పడలేదా రాత్రి? అండ్ ఎన్ని గంటలు కష్టపడ్డారు? మనం యావరేజ్ చేసాం 8 గంటలు ప్రయాస, ఫలితం మాత్రం శూన్యము. అనేక మంది జీవితాలు, ఇక్కడ కూర్చున్న వారి జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. సంవత్సరాలుగా కష్టపడుతున్నావు, ఫలితం మాత్రం శూన్యం. 20 ఏళ్ళుగా కష్టపడ్డావు, ఫలితం మాత్రం శూన్యం. 30 ఏళ్ళు కష్టపడ్డావు, ఎవడికో పని చేసావు, ఫలితం మాత్రం శూన్యం. నీ దగ్గర ఏది లేదు, ఇంకా మైనస్లో ఉన్నారు కొంతమంది. ఈరోజు ఈ వాక్యము చాలా జాగ్రత్తగా వినండి, బికాస్ సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ ఇన్ సమ్ టైమ్. ఈ క్షణంలో ఒకటి జరగబోతుంది. సో చాలా జాగ్రత్తగా మీ చెవులను తెరుచుకొని వినండి. ప్రయాస ఉంది, ఫలితము శూన్యము. రాత్రి అది 8 గంటలు ప్రయాసపడ్డాడు. నౌ జీసస్ ఎంటర్డ్. యేసయ్య ఇప్పుడు సీన్ ఎంటర్. లాజర్ దగ్గరకు వచ్చాడు, రివర్స్. పాత పెట్టాల్సిన లేచి వచ్చాడు. హల్లెలూయా. ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు యేసయ్య వచ్చాడు, సీన్ రివర్స్ అయిపోయింది. అయిపోయిన ద్రాక్షరసం మళ్ళీ ఆరంభించబడింది. whenever Jesus steps in, things will become reverse. tonight Jesus is about to step into your life. నీ జీవితంలోకి యేసయ్య అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. అండ్ నీ పరిస్థితి తారుమారవబోతుంది. అండ్ నౌ జీసస్ ఎంటర్డ్. యేసయ్య వచ్చాడు. ఏమన్నాడు? వచ్చి, పేతురు ఇప్పుడు వలలే. వెంటనే వేసి ఉంటే అట్లీస్ట్ ఆ 3 సెకండ్స్ కూడా బచాయించేటిది. కానీ కొద్దిగా వాదించాడు. ఏంటంటే రాత్రంతా వేసినాం, అదంతా వద్దు యాక్చువల్గా. కానీ పేతురు చెప్పిండు, ఇక అంతే రాత్రంతా కష్టపడ్డాం, అయినా నువ్వు మాట చెప్పు, నీ మాటతో సరే వేస్తున్నా దేవా. సో ఎంతసేపు అయింది అది? 5 సెకండ్స్. 5 సెకండ్స్ రిజల్ట్ ఏంటి? వలలు పిగిలిపోయే చేపలు.